హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకుంటున్నాం నీమ్ అండ్ అలోవెరా సోప్ అనేది. నేను తీసుకున్నాను అలోవెరా అనేది తీసుకున్నాను ఒక చిన్న పీసు, అలాగే వేపాకు తీసుకున్నాను, తులసాకు తీసుకున్నాను, నిమ్మకాయ ఆకు తీసుకున్నాను, పసుపు లీవ్స్ అనేది తీసుకున్నాను. అలోవెరాని ఫస్ట్ ఇలా కట్ చేసి నీళ్ళలో పెట్టుకోండి, తర్వాత వాడండి. మనం ఇలా అనేది పీల్ చేసేసుకునేసేయండి సైడ్లలో. అలాగే అలోవెరా ఇదనేది తీసుకున్నాం. అందులోకి మనం ఆకులంతా ఇలా నీట్గా కట్ చేసుకుంటామండి. కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని మిక్సీ జార్లో వేసేసుకునేసేయండి, మెత్తని పేస్ట్ లాగా చేసుకునేసేయండి. అలాగే సోప్ బార్ను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకునేసి డబల్ బాయిల్డింగ్ ప్రాసెస్లో బాయిల్డింగ్ అనేది చేసుకోవాలి. డైరెక్ట్ బాయిల్డింగ్ చేయకూడదు. డబల్ బాయిల్డింగ్ చేసేటప్పటికి మనం వేపాకు అనేది ఇలా నీట్గా జ్యూస్లో అనేది జ్యూస్ చేసి పెట్టుకోండి. అలాగే సోప్ మోల్డ్ అనేది తీసి పెట్టుకోండి. మనకు సోప్ బేస్ అనేది నీట్గా కరుగుతూ వచ్చింది. నీట్గా మొత్తం అనేది కరిగిపోవాలండి. సోప్ బేస్ అంతా కరిగిపోయిన తర్వాత మనం తీసుకున్న లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం అనేది వేసేసుకుందాం. వేపాకు అనేది లేతగా ఉండేది తీసుకోండి, మనకు బాగుంటుంది. మరి ఎక్కువ చేదుగా లేకోకుండా వేప, తులసి, నిమ్మ ఆకు, పసుపు ఆకు ఇవంతా అనేది తీసుకోవడం వల్ల మన స్కిన్ అనేది ర్యాషెస్ లేకోకుండా, స్కిన్ అలర్జీస్ లేకోకుండా చాలా బాగా పనిచేస్తుందండి. ఒకసారి అయితే ఈ సోప్ అనేది వాడి చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి మన వీడియోస్ చూడడానికి ట్రై చేయండి. వీడియోస్లో మంచి మంచి కంటెంట్ ఉంటే వీడియోస్ ఉన్నాయి మన దగ్గర. సోప్ బార్ అనేది నీట్గా మొత్తం కరిగిపోయేసింది. ఇప్పుడు మోల్డింగ్లోకి అనేది వేసేసుకుంటున్నాం. మనం దీంట్లోకి ఎటువంటి ఆయిల్ అనేది వేయలేదండి. అసలు ఈ బేస్ కనుక ఉండిందంటే సోపు ఇవి మోల్డింగ్స్ మనకు అసలు ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. నీట్గా అనేది వచ్చేస్తుంది. ఇలా మొత్తం అనేది ఫుల్గా పోసేసుకునేసేయండి. నాకైతే పెద్ద సోప్సే 4 సోప్స్ అనేది వచ్చాయన్నమాట. చూడండి, మీ ముందే చేస్తున్నాను. 4 సోప్స్ అనేది పెద్దవి మనకు రెడీ అయిపోయేసాయి. ఇంత మంచి సోప్స్ మనకు ఎక్కడా దొరకదండి. మనం ఇంట్లో హోమ్మేడ్గా తయారు చేసుకుంటేనే మనకు అనేది రెడీ అవుతుంది. పైన నొరగ తీసేయాలి అనుకున్నప్పుడు ఒక చిన్న క్లాత్ టిష్యూ పేపర్తో కానీ ఇట్లా తీసేసుకునేస్తే నీట్గా అనేది వచ్చేస్తుంది. అది ఉన్న దానివల్ల ఇదేం ఉండదు. ఉండకూడదు అనుకుంటే ఇలా నీట్గా తీసేసేయండి. మనం గోట్ మిల్క్ సోప్ తీసుకున్నాం కాబట్టి తొందరగా అనేది మనకు గట్టి పడిపోతుంది. వేడిగా ఉండేటప్పుడే మీరు అనేది మోల్డింగ్లో పోసేసుకోండి, లేదంటే తొందరగా అనేది గట్టిపోతుంది. చూడండి, నేను ఓవర్ నైట్ బయటే పెట్టేసాను, ఫ్రిడ్జ్లో పెట్టలేదు. మనకు సోప్ అనేది చూడండి ఎంత నీట్గా తేలిగ్గా అనేది లేసి వస్తుందో. నేను గోట్ మిల్క్ సోప్ ఇది తీసుకున్నాను కాబట్టి మనకి గ్రీన్నెస్ అనేది ఎక్కువ గ్రీన్గా రాలేదు. అలాగే మనం మామూలు సోప్ బార్ అనేది తీసుకున్నామంటే మనకు ఎక్కువ గ్రీన్గా వస్తుంది. గోట్ మిల్క్ సోప్ ఏంటంటే వైట్గా ఉంటుంది కదా, కాబట్టి మనకి మరీ ఎక్కువ గ్రీన్నెస్ అనేది రాలేదన్నమాట. చూడండి ఎంత మంచి నీమ్ అండ్ అలోవెరా సోప్ అనేది రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు మీకు వాడి కూడా చూపిస్తాను. ఎంత మంచి ఫ్లోమ్ అనేది వస్తుందో. నొరగ అనేది చాలా బాగా వస్తుందండి. నొరగ రాదు అనే సందేహం అయితే మనం పడిన అవసరం లేదు. మంచిగానే నొరగ వస్తుంది. మనము లిక్విడ్ అనేది ఎక్కువ వేసుకున్నాము అంటే అప్పుడే మనకు నొరగ రాదండి. మనం లిక్విడ్ అనేది మితంగా అనేది వేసుకోవడం వల్ల అప్పుడు మనకు నొరగ వస్తుంది. ఎక్కువ లిక్విడ్ అయినా కానీ మనకు సోప్ అనేది మెత్తగా ఉంటుంది. చూడండి, మనకు న్యాచురల్గా సోప్ అనేది ఎలా నొరగొస్తుందో అదే విధంగా అనేది మనకు నొరగొస్తుంది అనమాట. తప్పకుండా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీకు తెలిసిన వాళ్ళకి రికమెండేట్ చేయండి. చూడండి ఎంత న్యాచురల్గా అనేది మనకు సోప్ అనేది వచ్చిందో. మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసి మీకు మంచిగా కంటెంట్ ఉంది చూడొచ్చు అనుకుంటే ప్రతి ఒక్కరికి మమ్మల్ని ఎంకరేజ్ అనేది చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.